హాయ్ హలో అందరూ బాగున్నారండి. మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈరోజైతే మన రెసిపీ ఆమ్లెట్ అండి. 4 గుడ్లతో ఒకే ఒక ఆమ్లెట్ అయితే తయారు చేసుకుంటున్నాము. దానికి కావాల్సినవి ఇలా 4 గుడ్లు అయితే తీసుకున్నాను. వీటిని ఇప్పుడు చెదగొట్టుకొని ఒక బౌల్ అయితే వేసుకుందాము. ఇప్పుడు దీన్ని బాగా మనం గిలకొట్టుకోవాలండి. ఇలా విస్కర్తో కానీ స్పూన్తో కానీ పూర్తిగా మనకి బాగా గిలకొట్టుకోవాలన్నమాట. ఇలా బాగా మనం ఎంతసేపు అయితే కలుపుకుంటామో మనకి చాలా ఫ్లఫీగా అనేది ఆమ్లెట్ అయితే వస్తుంది. బాగా కలుపుకోండి. ఇలా నురుగు వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను, తగినంత సాల్ట్. అలాగే పెప్పర్ పౌడర్ అండి, బ్లాక్ పెప్పర్ పౌడర్ కొంచెం వేసుకున్నాను. అలాగే చిల్లీ పౌడర్, అలాగే కొంచెం ధనియా పౌడర్, అలాగే కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం అయితే పసుపు, అయితే ఒక 3 పచ్చిమిరపకాయలు అండి. ఆల్రెడీ మనం కారం మిరియాలు కూడా వేసుకున్నాం కాబట్టి. అలాగే ఇప్పుడు నేను కొంచెం ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఒక 3 ఉల్లిపాయలు అయితే చాలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసి అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని కూడా బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కూడా ఇలా బిస్కర్ తోటి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి గుడ్డు బాగా పొంగుతూ వస్తుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మరోసారి ఇలాగే బిస్కర్ తోటి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకొని దీని అయితే పక్కన పెట్టేసుకుందాము. మనకైతే ఆమ్లెట్కి అయితే మనకి రెసిపీ అయితే రెడీగా ఉంది. ఇప్పుడు మనం స్టవ్ మీద అయితే ఒక పెనం అయితే పెట్టుకోవచ్చు. ఇలా పెనం అయితే మనకి బాగా వేడెక్కాలి. పెనం బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ కూడా మనకి బాగా వేడెక్కాలి. పెనాన్ని అయితే చుట్టూ కూడా ఇలాగ ఆయిల్ అయితే స్ప్రెడ్ చేయండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆమ్లెట్ అనేది మనం వేసుకుంటే బాగా పొంగుతుంది. చూడండి, ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు మొత్తం ఈ ఆమ్లెట్ అంతా కూడా నేను ఈ గుడ్ల మిశ్రమం అంతా వేసుకున్నాను. చూడండి ఎలా పొంగిందో, చుట్టూ కూడా చాలా పర్ఫెక్ట్గా. ఇప్పుడైతే మంట అయితే బాగా స్లిమ్ మంటలు అయితే పెట్టేసుకోండి. ఎందుకంటే మొత్తం ఈ ఆనియన్స్ ఇవన్నీ కూడా బాగా ఉడకాలి. కాబట్టి బాగా స్లిమ్ మంట పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. ఇలా చెంచాతో బాగా స్ప్రెడ్ చేయండి. చుట్టూ కూడా స్లిమ్ అంటే ఉండాలి. మీడియం మంట పెట్టినా హెవీ మంట పెట్టినా మనకు అటు అయితే మాడిపోద్ది, చల్ల చెదురు అయిపోద్ది. చూడండి మనకి ఒక సైడ్ ఎలా పొంగింది చూడండి. మనకి చాలా పర్ఫెక్ట్ బాగా పొంగింది కదా. ఇప్పుడు మనకి కిందన ఉడికిందో లేదో కొంచెం ఇలాగ మనం అట్ల పుల్లతో ఇలా చూసుకున్నామంటే కింద అనేది మనకి బాగా కాలినట్టుగా కనబడుతుంది. అప్పుడు మాత్రమే మనం తిరిగి వేసుకోవాలి. చూడండి కలర్ చేంజ్ అయింది. మనకి ఒక సైడ్ బాగా కాలింది కాబట్టి మళ్ళీ ఇలాగ తిరిగేసుకోండి. అప్పుడు ఇలా తిరిగి వేసుకోండి. చూడండి ఎక్కడ కూడా మనకి చల్ల చెదరు అవ్వలేదు, అటు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మనకి స్లిమ్ అంట పెట్టుకోవడం వల్ల కూడా అట్టు అనేది బాగా ఉడికింది. ఇటు కూడా మనం కొంచెం ఒక 3 మినిట్స్గా ఉంచుకున్నారంటే మనకి ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది. ఇటు కూడా స్లిమ్ అంట మీదే మనం ఈ అట్టు అనేది వేయించుకోవాలన్నమాట. అంతేనండి. చూడండి ఇటు కూడా మనకి బాగా వేగిపోయింది. ఇలా చూసుకుంటే మనకు తెలిసిపోద్ది. ఇటు కూడా మనకు బాగా వేగిపోయింది అంటే మనకు ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఇలా మనం చిన్న మంట మీద ఉడికించుకోవడం వల్ల ఆమ్లెట్ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. అలాగే కలర్ కూడా మంచి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎక్కడ కూడా అట్టు అనేది మనకి చల్ల చెదరు అవ్వకుండా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఇలాగా ముక్కలు అయితే కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. నేను చేసిన ఈ 4 గుడ్లతో ఆమ్లెట్ అయితే ముగ్గురికి అయితే సరిపోద్దండి. ఎందుకంటే ఆనియన్స్ అవి కూడా మనం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఆమ్లెట్ కూడా చాలా పెద్దదైతే వచ్చింది. చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నం రసంతో సూపర్ కాంబినేషన్ అండి ఈ ఆమ్లెట్ అయితే. మరి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.